హలో అండి, వెల్కమ్ అగైన్. సో మనం ఆల్రెడీ లాస్ట్ టైం ఒక వీడియో చేసాం. అది ఏంటంటే రాహుల్ గాంధీ గారి రియాక్షన్ అని చెప్పి ఒక వీడియో చేసాం. ఆ రియాక్షన్ వీడియోది ఏంటంటే ఇండియాలో నేషనల్ మానిటైజేషన్ పైప్లైన్ అనే ప్రోగ్రామ్ గురించి రాహుల్ గాంధీ చేసిన కామెంట్స్. ఆయన ఏమంటున్నారంటే ఇండియాలో ఉండే దాదాపుగా 6 లక్షల కోట్లు విలువ చేసే ఆస్తులను ప్రైవేటీకరిస్తున్నారు అని చెప్తున్నారు. ఈ 6 లక్షల కోట్లలో ఉండేవి ఏంటంటే రైల్వేలు, ఎయిర్పోర్ట్లు, తర్వాత బొగ్గు గనులు సంబంధించిన ప్రాజెక్టులు. వీటిని ప్రైవేటీకరిస్తున్నారు. సో మనందరికీ దీని గురించి రకరకాల జనాలు రకరకాలుగా రియాక్ట్ అయ్యారు. తర్వాత ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు కూడా రియాక్ట్ అయ్యారట. సో దాని గురించి న్యూస్లో ఏమొచ్చిందో ఒకసారి తెలుసుకుందాం. తర్వాత చివరిన రిమార్క్స్ కూడా చెప్తాను. అట్లాగే దీనివల్ల గుడ్ అండ్ బ్యాడ్ గురించి యాహూ అనే చోట, యాహూ వెబ్సైట్లో కూడా కొన్ని గుడ్ అండ్ బ్యాడ్ రెండు చెప్పారు. సపరేట్ ఆర్టికల్స్ చేశారు. అది కూడా చూద్దాం. సరేనా? ఫస్ట్ బ్లూంబర్గ్ అని వెబ్సైట్ ఉంది. ఇది ఇంటర్నేషనల్ వెబ్సైట్. సో వీళ్ళు దీని గురించి ఆర్టికల్ రాశారు. క్లుప్తంగా వాళ్ళు ఏం రాశారు చూద్దామండి. ఇండియా సెట్ టు ప్లాన్ $81 billion ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అసెట్ సేల్స్. ఇక్కడ మనకి టైటిల్ ఇచ్చేసాడండి. ఇప్పుడు ఏమంటున్నారంటే రాహుల్ గాంధీ గారు 6 లక్షల కోట్లు చేసే ఆస్తులు అమ్మేస్తున్నారు అన్నట్టుగా చెప్పారు. దాని గురించి చెప్తానే ఇక్కడ అన్నారు సేల్ అంటే అమ్మడం అండి. సేల్ అంటే అమ్మడం అనే అర్థం వస్తుంది. మరి నాకు తెలిసి ఇంకే అర్థం వస్తుందో నాకు తెలియదు ఇంగ్లీష్లో అయితే. ఇది రాసింది ఎవరంటే సిద్ధార్థ్ సింగ్ గారు. ఇక్కడ కింద ఏమి ఇచ్చారంటే సేల్ ఆఫ్ రోడ్, రైల్ అసెట్స్, ఎయిర్పోర్ట్స్, పవర్ లైన్స్ ఆన్ కార్డ్స్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే రోడ్లు, రైళ్ళు, ఎయిర్పోర్ట్లు, పవర్ లైన్స్ ఇందులో ఉన్నాయి అని చెప్తున్నారు. యాసెట్ సేల్స్ ఆర్ కీ టు నారోవింగ్ ద నేషన్స్ బడ్జెట్ డెఫిసిట్. సో ఇక్కడ క్లియర్గా చెప్తున్నారంటే బడ్జెట్ డెఫిసిట్ని ఊరించుకోవడం కోసం ఇది చేస్తున్నారని చెప్తున్నారు. మన దేశంలో ఎవరైనా మన దేశం ఆర్థిక పరిస్థితుల్లో ఇబ్బందుల్లో ఉందంటే కరోనా పేరు చెప్పి తప్పించేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. కానీ ఇక్కడ ఆల్రెడీ మన దేశాన్ని పూర్తిగా ఏమంటాము, మరీ మాస్ భాష వద్దులేండి, పూర్తిగా చివరికి అధపాతాళానికి పడేశారు అని చెప్పడానికి ఇంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమీ అవసరం లేదు. రిసెషన్ టైంలో కూడా కాంగ్రెస్ చాలా బాగా వర్కౌట్ చేసింది ఇండియా విషయంలో. సరే మనం అన్ని పక్కన పెడతాం. దీంతో పోలిస్తే, ఇప్పుడున్న సిచ్యువేషన్తో పోలిస్తే ఇండియా ప్లాన్స్ టు రైజ్ 6 trillion రూపీస్. సో 6 trillion అంటే ఇక్కడ 1000 కోట్లని వస్తుంది. మరి ఇక్కడ అలా ఎందుకు రాశారో తెలీదు. ట్రిలియన్ అంటే 1000 కోట్లు మార్చాలి. సరే, $81 billion. So from selling state-owned infrastructure assets over the next 4 years to help bolster the government's finances and plug its budget deficit according to the people familiar with the matter. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇండియా తన దేశంలో 6 లక్షల కోట్లు విలువ చేసే ఆస్తులను అమ్ముకోవడానికి సిద్ధంగా ఉందండి. ఎందుకంటే ఒక 4 సంవత్సరాల ప్రణాళికలో అని చెప్పారండి. ఎందుకంటే భారతదేశంలో బడ్జెట్ లోట్లో ఉంది అని చెప్తున్నారండి. సో ఇది ఒక రీజన్ అండి. తర్వాత చూద్దాం. ద ప్లాన్ విల్ ఇంక్లూడ్ సేల్ ఆఫ్ రోడ్, రైల్వే అసెట్స్, ఎయిర్పోర్ట్స్, పవర్ ట్రాన్స్మిషన్ లైన్స్ అండ్ గ్యాస్ పైప్ లైన్స్. సెట్ ద పీపుల్ హూ ఆస్క్డ్ నాట్ టు బి ఐడెంటిఫైడ్ యాజ్ దే ఆర్ authorized to share the details. Finance Minister Nirmala Sitharaman is scheduled to make the roadmap public at 5 PM Monday. సో మండే అంటే సోమవారం మొన్ననే ఇదంతా జరిగింది 5 గంటలకు అని చెప్పారు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే అసలు సేల్ చేస్తున్నాయేంటి దేశంలో రోడ్లు, రైళ్ళు, ఎయిర్పోర్ట్లు, పవర్ ట్రాన్స్మిషన్ లైన్లు, గ్యాస్ పైప్ లైన్లు. యాక్చువల్గా ఈ 5 లేకుండా దేశమే నడవదు ఫస్ట్. సో ఈ 5 తీసుకెళ్ళి ప్రైవేటీకరిస్తే, అంటే ప్రైవేట్ వాడికి ఇచ్చేస్తే గవర్నమెంట్కి దీన్ని మెయింటైన్ చేయాల్సిన బాధ్యత తగ్గుద్దని వాళ్ళ ఆలోచన. ప్రైవేట్ వాడు దీన్ని కరెక్ట్గా మెయింటైన్ చేయాలని అనుకుంటే జనాల మీద వీరబాదుడు తప్పదు. అదండి.
ఆల్రెడీ మనం పెట్రోల్ విషయంలో ఆవిర్భాదుడినే భరిస్తున్నాం. అంటే మరి జనాల్లో మరి అంతకు ముందర ఒక రూపాయి పెరిగితే గిలక కొట్టుకుని చచ్చిన వాళ్ళు, వద్దులేండి బాగోదు, గిలగజా కొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. మరి ఇప్పుడు మరి ఏమంతా నష్టం రాలేదో తెలియదు. 100 రూపాయలైనా కూడా మేము దేశానికి సేవ చేస్తామన్నోళ్ళు మరి ఆ రోజు ఎందుకు రోడ్ల మీదకి వచ్చి ఇలా గొడవ చేశారో మనం ఆలోచించాలి. అలాంటి వాళ్ళు ఎవరన్నా కనపడితే ఒకసారి అడగండి, ఎందుకైనా మంచిది. పిచ్చోడైతే కొంచెం ఆసుపత్రిలో చూపించుకోమని చెప్పాలి కదా. 5 సంవత్సరాలుగా రోడ్డు మీద అంటే దేశంలో తిరిగేస్తున్నారు వాళ్ళు పిచ్చోళ్ళు. అది The planned sales are in line with Prime Minister Narendra Modi's strategic divestment policy, under which the state will remain present in only a few identified sectors, with the rest privatized. The government has budgeted as much as 1.75 trillion rupees from such sales in the year through March 2022 to make up for the pandemic-linked drop in tax revenue. ఓకేనండి. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే దాదాపుగా ఈ కోవిడ్ సంక్షోభం వల్ల దేశం నష్టపోయింది. అందుకని ఆ నష్టాన్ని గురించుకోవాలంటే మన ఆస్తులు అమ్మేసుకుంటే కానీ పని అవ్వదు అన్న విషయం చెప్పారు. అయితే పూర్తిగా ఆస్తులు అమ్మట్లేదండి. ఒక విషయం ఏమన్నారంటే ఒక రకంగా లీజుకి ఇస్తారన్నట్టుగా చెప్తున్నారు. మరి ఆ లీజుకి ఇవ్వడం ఏంటో దాని విషయాలు ఏంటో ఇంకా పూర్తిగా చెప్పలేదు. ఏవో వాటిని వాళ్ళ ఆలోచనలో ఉన్నాయి చెప్పారు. సో దీనికి సంబంధించి బ్యాలెన్సింగ్ ఏం చూడండి. షేర్ ఆఫ్ అసెట్స్ ఇన్ ఇండియా రిసిప్ట్స్ రైజింగ్, అసెట్ సేల్ రిసిప్ట్స్ పర్సంటేజ్ బ్లాక్లో ఎంత, నెట్ ట్యాక్స్ రెవెన్యూ ఎంత వస్తుంది ఇప్పుడు చూపిస్తున్నారండి. అంటే మనకి వచ్చే యాసెట్లో ఎంత అమ్మేస్తున్నారు అన్నది చూపిస్తున్నారనమాట. 2020లో ఎంత, 2021లో ఎంత, 2022కి ఎంత అన్నది. అంటే నెక్స్ట్ ఇయర్కి ఏ రేంజ్లో ఉంటుంది అమ్మకం అని చూపిస్తున్నారండి. While broader divestment proposals this year include initial public offering by Life Insurance Corp of India, as well as state sales in companies such as Bharat Petroleum Corporation and Air India Limited, Sitharaman is expected to announce Monday plans only for monetizing infrastructure assets held by 11 ministries. సో ఇక్కడ 6 లక్షల కోట్లు సేకరించుకోవడం కోసం జరుగుతున్న పెద్ద ప్రయాస. సో మిగతాది మీరు ఇంకా లింక్లో మీకు దానికి సంబంధించి చాలా 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 చెప్పారు. అది మీరు ఓన్గా చదువుకునే ప్రయత్నం చేయండి. మీకు కింద తర్వాత డిస్క్రిప్షన్లో ఈ లింక్ ఇస్తాను. నేను ఎందుకు ఇది చెప్తున్నానంటే కొన్నిసార్లు మనం అన్నీ ఒకే న్యూస్ లింక్స్ నుంచి తీసుకోకూడదు కదా, రకరకాల న్యూస్ లింక్స్ నుంచి తీసుకునే ప్రయత్నం చేయాలి. దాని గురించి ఒకే చోట నుంచి తీసుకుంటే మన బుర్రలో వాళ్ళ ప్రాపగాండాతో రన్ అయిపోతూ ఉంటాను. మనం ఆ పని చేయకూడదు. ఇది టైమ్స్ నౌ న్యూస్లో దాని గురించి ఒక ఆర్టికల్ రాశారండి. సో ఇక్కడ నిర్మలా సీతారామన్ గారు రాహుల్ గాంధీ గారు మాట్లాడిందని కౌంటర్ ఇచ్చారండి. ఆ కౌంటర్ ఏంటో చూద్దాం. ఇట్ వాజ్ కాంగ్రెస్ దట్ సోల్డ్ నిర్మలా సీతారామన్ టైర్స్ ఇంటూ రాహుల్ గాంధీస్ ఆర్ ఇండియా ఆన్ సేల్ రిమార్క్. ఇక్కడ ఏంటంటే రాహుల్ గాంధీ గారు మొత్తం ఇండియాని అమ్మేస్తానని చెప్పారు కదా, దాని గురించి కాంగ్రెస్ కదా అమ్మిందంతా అన్నట్టుగా మాట్లాడారు. అసలు ఏంటి కాంగ్రెస్ గురించి అమ్మడం ఏంటంటే కీ పాయింట్స్ చూద్దామండి. కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ హ్యాస్ అక్యూజ్డ్ బీజేపీ లెడ్ గవర్నమెంట్ ఆఫ్ పుట్టింగ్ ఇండియా ఆన్ సేల్. కాంగ్రెస్ గవర్నమెంట్కి సంబంధించిన రాహుల్ గాంధీ గారు ఏం చేశారంటే బీజేపీకి సంబంధించి ఒక క్రిటిసిజం చేశారు, దేశాన్ని నమ్మేస్తున్నారు. వాట్ దిస్ కంట్రీ హ్యాస్ బిల్ట్ ఓవర్ ద లాస్ట్ 70 years ఈజ్ బీన్ గివెన్ అవే, హీ హ్యాడ్ సెడ్. 70 ఏళ్ళుగా భారతదేశం రూపాయి ఖర్చు పెట్టి కూడబెట్టి నిర్మించుకున్న ఆస్తుల్ని వీళ్ళు అమ్మే ప్రయత్నం చేస్తున్నారని చెప్తున్నారు. Those who are against India's progress are the ones who are trying to create the confusion about national monetization pipeline, said Karnataka Higher Education Minister Dr. C.N. అశ్వత్ నారాయణ అని చెప్పి కర్ణాటక హయ్యర్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఒక ఆయన ఉన్నారండి. ఆయన ఒక మాట అన్నారు. ఏమన్నారంటే ఇండియాలో అభివృద్ధికి ఎవరైతే వ్యతిరేకంగా ఉంటారో వాళ్ళే ఏంటంటే ఇలా కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారని చెప్పి ఆయన ఒక మాట అన్నాడంట. సరే, పాజిటివ్ నెగిటివ్స్ ఏంటని తెలిసిన తర్వాత మనకి దాన్ని బట్టి మనం ఇది భారతదేశానికి అభివృద్ధా లేకపోతే ఇది తిరోగమనమా ఏంటందో మనం తెలుసుకుందాం. చాలా చాలా ఉన్నాయి.
షార్ట్గా అక్కడ మనకి ఏమేమి వచ్చిందో ఒకసారి చూద్దాం. అవర్స్ ఆఫ్టర్ కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ క్వశ్చన్ ద నేషనల్ మానిటైజేషన్ pipeline and accused the Narendra Modi-led BJP government of putting India on sale, Finance Minister Nirmala Sitharaman took a dig at the Wayanad MP asking, does he understand what monetization is? సో నిర్మలా సీతారామన్ గారు అడుగుతున్నారంట, మానిటైజేషన్ అంటే ఆయనకు తెలుసా లేదా. షీ ఫర్దర్ సెడ్ ఇట్ వాస్ కాంగ్రెస్ దట్ సోల్డ్ ద కంట్రీస్ రిసోర్సెస్ అండ్ మేక్ కిక్ బ్యాక్స్ ఇన్ ఇట్. సో కాంగ్రెస్ కదా మొదట అమ్మింది, ఇప్పుడు మమ్మల్ని అంటున్నారు ఏంటి అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇన్ అ ట్వీట్ రాహుల్ సెడ్ ద వెరీ ఫస్ట్ థింగ్ దే సోల్డ్ వాజ్ ద రెస్పెక్ట్ అండ్ నౌ ఇండియా ఆన్ సేల్. దానికి రివర్స్లో కాంగ్రెస్ గారు ఏమన్నారంటే, ముందర వాళ్ళ ఆత్మాభిమానాన్ని అమ్మేసుకున్నారు, ఇప్పుడు ఇండియా నమ్ముతున్నారు అని చెప్తున్నారు. నేషనల్ మానిటైజేషన్ ట్రాజడీ ఇంకా మొత్తం రాహుల్ గాంధీ గారు ఎంత చెప్పాలో నేను అంత చెప్పారు. దాని గురించి మనం ఒక వీడియో కూడా చేసుకున్నాం. సో అది మళ్ళీ మొత్తం తిరిగి తోడడం అవసరం లే. సో ఈ లింక్ కూడా మీకు తర్వాత డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళు చదవండి, చదివి తెలుసుకుంటూనే ఉపయోగం. అంతే తప్ప ఎవడో చెప్పాడని గుడ్డెత్తి చేలో పడ్డట్టు నమ్మడం కంటే హీరోగా తెలుసుకుంటే ఉపయోగపడుతుంది కదా. నెక్స్ట్ జీ న్యూస్లో ఏమొచ్చిందంటే, ఇండియా ఆన్ సేల్, రాహుల్ గాంధీ ల్యాషెస్ అవుట్ అట్ సెంటర్ ఓవర్ నేషనల్ మానిటైజేషన్ పైప్లైన్. ఈ నేషనల్ మానిటైజేషన్ పైప్లైన్ స్కీమ్ పైన రాహుల్ గాంధీ గారు ఇరుసుకుపడ్డారు అని చెప్పి జీ న్యూస్ లాంటి ఒక న్యూస్ ఛానల్ రాసింది. న్యూస్ వెబ్ పోర్టల్లో రాశారు. సో ఇక్కడ అన్నది, ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ has unveiled 6 lakh crore national monetization pipeline that includes unlocking value by involving private companies across key infrastructure sectors. సో 6 లక్షల కోట్ల రూపాయలు సమీకరించుకోవడం కోసం దేశంలో ప్రైవేట్ వ్యక్తులకి దీన్ని మేనేజ్ చేయడానికి అమ్మకం ద్వారా చేయాలని చూస్తున్నారు. అయితే నేను చదువుకున్నప్పుడు మనం గుర్తుంచుకొని లీజ్కి ఇస్తున్నారని చెప్తున్నారు. ఏ లీజ్కి ఇస్తున్నారో ఏది అమ్ముతున్నారో మనకి ఇంకా ఏం క్లారిటీ ఇవ్వలేరు. కాబట్టి ఇవన్నీ మనం ఆలోచించుకోవాలి. సో అంటే మన జనాలకి అంటే ఇది పెద్దగా ఉపయోగపడదు, కానీ దేశం గురించి కొంచెం పరిస్థితులు అర్థం చేసుకుని దాన్ని బట్టి వెళ్ళేవాడికి అర్థమవుతుంది దీని ఇంపాక్ట్ ఎంతటి. అంటే రాహుల్ గాంధీ గారు చెప్పింది ఏంటంటే, మన ఉద్యోగాల మీద ఎఫెక్ట్ చూపిస్తుంది, అట్లాగే దేశ అభివృద్ధి మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. దేశ అభివృద్ధి అంటే ఆటోమేటిక్గా దేశంలో ప్రజల లైవ్లీహుడ్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. సో ఆబ్వియస్గా దేశంలో అందరి మీద ఎఫెక్ట్ చూపిస్తుంది ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు. ప్రైవేటైజేషన్ పూర్తిగా వ్యతిరేకం కాదని రాహుల్ గాంధీ అన్నారు. రాహుల్ గాంధీ గారు ఎక్కడన్నారంటే, మొనాపలి అంటే అర్థం ఏ రంగంలో కూడా ఒక వ్యక్తి చేతుల్లోకి మొత్తం వ్యవస్థ వెళ్ళకూడదు. ప్రభుత్వాలు తీసుకోవాల్సిన నిర్ణయాలు, ఇప్పుడు పరిపాలన అంటే అదే. ఇప్పుడు ఏంటంటే మన దేశంలో ఓపెన్ మార్కెట్గా ఉంచాలనుకోండి, ఒకటి చేతిలో తీసుకెళ్ళి మొత్తం ఒక వ్యవసాయ రంగాన్ని ఒకటి చేతిలో, తర్వాత ఈ స్టీల్ రంగాన్ని అంతా ఒకటి చేతుల్లో, రిటైల్ మార్కెట్ అంతా ఒకటి చేతుల్లో పెట్టాం అనుకున్నాం. ఇలా ప్రతిదీ ఒకటి చేతుల్లో పెట్టుకుంటూ వెళ్ళిపోయారు అనుకోండి, దేశంలో కొద్ది మందే డబ్బు ఉన్న వాళ్ళు ఉంటారు. మిగతా వాళ్ళందరికీ వీడు తెలిస్తే ఉద్యోగం ఇస్తాడో లేదంటే లేదు. ఒక రకంగా తెలియకుండానే మన దేశంలో అంతర్లీనంగా పేదరికాన్ని సృష్టిస్తున్నాయి. పేదరికం ఉంటే సరిగ్గా చదవనోడు సరిగ్గా నిర్ణయాలు తీసుకున్నాడు, సరిగ్గా ఓటైనోడు దేశాన్ని నాశనం చేస్తాడు. అది సో మనకి దేశాన్ని నాశనం చేసే నిర్ణయాలు తీసుకున్నాడు కావాలా, లేకపోతే దేశాన్ని బాగుపడే చేసుకునే నిర్ణయాలు తీసుకున్నాడు కావాలా అని అల్టిమేట్గా ఆలోచించుకోవాల్సింది ప్రజలే. మరి ఆలోచించుకుంటారో లేదో మనకు తెలియదు, అది మనం తర్వాత చూసుకుందాం. మన దరిద్రం ఎక్కువయ్యి ఆ దేశ బాగు కన్నా దేశ నాశనమే కోరుకునే ఆలోచనలు ఎక్కువ ఉంటే మనం ఏం చేయలేం, పెట్టుబడి చదువుకుని పోవడం తప్ప. సరే, ఇక యాహూలో ఇంట్రెస్టింగ్గా 2 ఆర్టికల్స్ రాశారండి. ఏమన్నారంటే, 4 కీ బెనిఫిట్స్ ఈ నేషనల్ మానిటైజేషన్ పైప్లైన్ వల్ల 4 కీ బెనిఫిట్స్ ఉన్నాయన్నారు. అదేంటో చూద్దాం. సో ఈ కీ బెనిఫిట్స్ ఏంటని యాహూలో రాశారు. నేను కూడా చదవలేదు, మీతో పాటు నేను కూడా చదువుతాను. ఇది అమితాబ్ తివారీ అని చెప్పి ఆయన రాశారండి. సో ఇది చదువుకుందాం. మనకి బెనిఫిట్స్ ఏంటో తెలిస్తే, తర్వాత నష్టాలు ఏంటో తెలిస్తే దాన్ని బట్టి బేరీ చేసుకోవచ్చు కదా, మనకు ఉపయోగమా కాదా. సో ఆయన ఏం రాశాడంటే, ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ ఆన్ మండే లాంచ్ ద నేషనల్ మానిటైజేషన్ పైప్లైన్ ప్లాన్ ఫర్ 6 lakh crore between financial year 2021 to 2022 and 2024 to 2025.
She listed out the government's infrastructure assets to be sold over the next 4 years. సో ఆల్రెడీ మనకు చెప్పిందే, భారత ప్రభుత్వం 6 లక్షల కోట్ల విలువ చేసే 6 లక్షల కోట్ల రూపాయలను సేకరించుకునే ప్రణాళికలో భాగంగా 4 సంవత్సరాల పాటు, అంటే 2021-22 సంవత్సరం నుండి మొదలుపెట్టి 2024-25 సంవత్సరం వరకు ఈ 4 సంవత్సరాల కాలంలో ఈ 6 లక్షల కోట్లని సంపాదించుకునే ప్రణాళిక ఒకటి రచించుకున్నారండి. దానికోసం భారతదేశంలోని కొన్ని ఇంపార్టెంట్ అసెట్స్ని అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్తున్నారు. The finance minister said that the assets being given out under the national monetization pipeline, which still be owned by the government and will be returned to the government after a period of time. She added that the NMP will help improve liquidity to increase expenditure in infrastructure by government. సో ఇక్కడ ఒకటి చెప్తున్నారు ఏంటంటే, గవర్నమెంట్ అండర్లోనే ఉంటాయి కానీ ఓన్ చేసుకునే వాళ్ళు మాత్రం వేరే వాళ్ళు ఉంటారని చెప్తున్నారు. మరి అది ఎటువంటి అమ్మకమో మనకి తెలియదు. అదే ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఒక మాట అన్నారు చూడండి, ఈ ఎన్ఎంపీ ద్వారా, ఈ నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ ద్వారా దేశంలో లిక్విడిటీ ఇంప్రూవ్ చేస్తారని చెప్తారు. అంటే దేశంలో సంపద సృష్టిస్తారు. సంపద సృష్టించాలంటే జనాల మీద ట్యాక్స్లే పెంచాలి, అంతకుమించి ప్రైవేట్ వాడికి ఇస్తాడు, ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేస్తాడు తప్ప లాస్ ఎక్స్పెక్ట్ చేయడు. ఆడికి కావాల్సిందల్లా ఏంటంటే దాని ప్రాఫిట్లు ఎలా నడపాలని చూస్తాడు. ఆడికి ఉద్యోగస్తులు భారం అనిపిస్తే ఉద్యోగాలను కట్ చేస్తాడు. వాడికి రేట్లు పెంచడం అవసరం అనుకుంటే రేట్లు పెంచుతాడు. నచ్చితే కొనుక్కుంటావు, లేదంటే లేదు. ఒకవేళ కనుక బిజినెస్ లాస్ అయింది అనుకోండి, బిజినెస్ లాస్ అయింది కాబట్టి నేను వదిలేస్తున్నా అంటాడు. నష్టపోయేది ఎవరో? మన దేశమే. సరే, మరి ఇందులో ఏంది ప్రాఫిట్, మరి ఏంటి బెనిఫిట్స్ చూద్దాం ఒకసారి. The Union Budget 2021 to 2022 laid a lot of emphasis on asset monetization as a means to raise innovative and alternative financing for infrastructure. In her budget speech, public expenditure in infrastructure has to be increased, and monetizing operating public infrastructure assets was a very important financing option for a new infrastructure construction. సో 2021-22లో ఏంటంటే ఈ అసెట్ మానిటైజేషన్కి సంబంధించి, అంటే ఈ ఆస్తులను అమ్మకం సరదాగా కాసేపు, సో ఆస్తులు అమ్ముకోవడం ద్వారా కొత్త రకం ఆలోచన, అంటే కొత్త రకం అంటే మళ్ళీ ఇన్నోవేటివ్ అండ్ ఆల్టర్నేటివ్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇక్కడ ఏంటంటే మౌలిక సదుపాయాలు కల్పించడం కోసం కొత్త పద్ధతిని అన్వేషిస్తున్నారు అన్నట్టుగా చెప్తున్నారు. సో బడ్జెట్ స్పీచ్లో అది చెప్పారులేండి, అదే వాళ్ళకి చెప్పారంటే. సో మౌలిక వస్తువుల కల్పన కోసం ఉన్న ఆస్తులు అమ్ముకుని కొత్తవి సృష్టిస్తారట. మరి అది ఈ ఉన్న ఆస్తులు అమ్ముకుని కొత్తవి సృష్టిస్తే మళ్ళీ ఆ ఇప్పుడు కొత్తగా సృష్టించిన ఆస్తులు నిలబెట్టుకోవడం కోసం వాటిని కూడా అమ్ముతారా? మరి ఏం చేస్తారో చూడాలి. సరే, ప్రస్తుతానికి అది the assets worth 20,800 crore from the aviation sector will be monetized, while the assets worth 35,100 crore will be monetized from the telecom sector under NMP plan. NMP అంటే నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్. సో ఆ ప్లాన్ అనమాట. సో అందులో ఏవియేషన్ సెక్టర్ సంబంధించి 20,800 కోట్లు విలువ చేసే ఆస్తులు అమ్ముతారు. అట్లాగే ఇంకోటి అక్కడ అయితే టెలికాం సెక్టర్లో 35,100 కోట్లు విలువ చేసే ఆస్తుల్ని అక్కడ అమ్ముతారండి. అపార్ట్ ఫ్రమ్ దిస్, ద గవర్నమెంట్ విల్ monetize assets worth 150,000 crores from the railway sector and 160,000 crore from the road sector and 45,200 crore from the power transmission sector respectively. ఇప్పుడు రైల్వేలో 1,50,000 కోట్లు విలువ చేసే ఆస్తుల్ని, అట్లాగే రోడ్లో 1,60,000 కోట్లు విలువ చేసే ఆస్తుల్ని, పవర్ ట్రాన్స్మిషన్లో 45,200 కోట్లు విలువ చేసే ఆస్తుల్ని వీళ్ళు అమ్మకానికి పెడుతున్నారని చెప్తున్నారండి. రైల్వే బడ్జెట్ 1,00,000 కోట్లు ఎన్ని కష్టపడి ఉంటుంది, అందుకే 1,50,000 కోట్లు విలువ చేసే ఆస్తులు అమ్మేసుకుంటున్నారంటే ఏమో. సరే, ద అసెట్ మానిటైజేషన్ పైప్ లైన్ విల్ రిజువనేట్ ది ఎకానమీ అండ్ ప్రొవైడ్ అ flip to growth impacted by the pandemic. సో మనకి పాండమిక్ పేరు ఇక కామన్గా వాడేసుకుంటారని అర్థమవుతుంది. సరే, ఇక్కడ దానికి ఏంటంటే ఎకానమీలో బాగా దెబ్బతీసిందని చెప్తున్నాను. మన దేశం బాగా దెబ్బతింది. ప్రపంచంలో అన్ని దేశాలతో పోతే మన దేశం చాలా గట్టిగా దెబ్బతింది. సో ఇంత గట్టిగా దెబ్బతిన్న మన దేశాన్ని కాపాడుకోవాలంటే మన ఆస్తులు అమ్ముకునే పరిస్థితి తీసుకొచ్చారు భాజపా వాళ్ళు. కాంగ్రెస్కి తెలియక కాదండి, డిమానిటైజేషన్ చేస్తే కాదు. డిమానిటైజేషన్ చేస్తే మన దేశంలో ఎకానమీ పడిపోతున్న విషయం కాంగ్రెస్ తెలుసు కాబట్టి దాని నుంచి ఆ పద్ధతి కాకుండా వేరే పద్ధతులు అన్వేషించే పనులు అని మన దరిద్రం కొద్దీ కాంగ్రెస్లో ఈ స్కాములు చేశారు అని చెప్పారు. చివరాఖరు 2G స్కామ్ ఏమైంది, అందులో స్కామే జరగలేదని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది.
మరి ఇంకా స్కామ్ చేసినట్టేముంది? 2G స్కామ్ గురించే కదా మాట్లాడతారు. మరి 2G స్కామ్లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది కదా స్కామ్ జరగలేదని. మరి ఇంకా ఏంటో నాకు అర్థం కాలేదు. సరే, ఫస్ట్ షోర్ అప్ రెవెన్యూస్ ఆఫ్ ద గవర్నమెంట్స్ అండ్ PSUs. The economic devastation caused by the pandemic has impacted the financial health of central government and the public sector units owned by it. The GDP contracted by 7.3% in financial year 2020 to 2021. The fiscal deficit shot up to 9.3% of GDP as revenue dwindled, impacted by the lockdowns, and the government had to beef up expenditure to provide relief to the poor. It is a well-known fact that most state and central public sector units are facing financial crisis. They are reeling from massive debt and losses. This is acting as the impediment to their growth and disinvestment plans. The number of loss-making PSUs in India has increased from 79 to 2015 to 2016 to 84 in 2019 to 20, while the number of profit-making PSUs has decreased from 175 in 2016 to 17 to 171 in 2019 to 20, said the Minister of State for the Finance, Dr. Bhagavat Karad, in the Lok Sabha during this monsoon session. Out of these, 30 CPSEs and Central Public Sector Units enterprises were incurring losses continuously, with cumulative losses of 1,06,879 crore. He added, asset monetization would result in additional revenues for the government. PSUs will help improve their P&L accounts and balance sheet. It will improve the capital base of these companies. Improvement in financial could lead an upgrade of some of these companies and make them healthier to face competition. సో ఇక్కడ ఫస్ట్ టాపిక్ ఏం చెప్తున్నారంటే షోర్ అప్ రెవెన్యూస్ ఆఫ్ ది గవర్నమెంట్ అండ్ PSUs. సో దాదాపుగా మనకి పాండమిక్ సమయంలో ఏమైందంటే మన దేశ GDP పడిపోయిందని. అంటే మనం ఒక 100 రూపాయలు సంపాదిస్తుంది అనుకోండి దేశం, అందులో ₹7.30 నష్టపోతున్నాం. పరిస్థితి అలాగ ఉంది. అంటే మనకి చివరికి చేతికి వస్తుంది ఎంతంటే ₹92.70 మన చేతికి వస్తుంది. 100 రూపాయలు ఖర్చు పెడుతుంది, ₹92.70 మన చేతికి వస్తుంది. సో మనం నష్టపోతున్నాం. సో దీన్ని కవర్ చేసుకోవడం కోసం గవర్నమెంట్ ఏం చేసిందంటే, ఇప్పుడు ఈ PSUs నమ్మడం ద్వారా కొంత డబ్బు సేకరిస్తుంది. ఆ డబ్బుతోటి గవర్నమెంట్ రన్ చేసే ప్రయత్నం చేస్తుంది. దీనివల్ల కంట్రీలో ఎకానమీ డెవలప్ అవుతుందని ఇండైరెక్ట్గా. ఆబ్వియస్గా మనకు అమ్ముదాని ద్వారా డబ్బులు వస్తాయి కాబట్టి ఆ డబ్బులు మనం గవర్నమెంట్ ఖర్చు పెడతాం కాబట్టి ఆబ్వియస్గా అది రన్ ఏమంటాం రిపీట్ అవుతుంది సైకిల్. అది జనరల్గా జరిగిన ఒక పాజిటివ్. దానికి సంబంధించి చెప్తున్నారండి. అంటే లాసెస్ వచ్చినాయి మనకి. ఇందులో ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, దాదాపుగా 30 సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ ఉన్నాయండి. అందులో 30 సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్లో దాదాపుగా 1,06,879 కోట్లు నష్టపోయారని చెప్తున్నారు. 1,06,500 అంటే రౌండ్ ఫిగర్ 1,07,000 కోట్లు నష్టపోయారు అనుకోండి. ఆ నష్టాన్ని కవర్ చేసుకోవడానికి మనం యాసెట్ని అమ్మితే ఓకే. మరి నష్టాన్ని కవర్ చేయడం కోసం కూడా కాదు కదా, మొత్తం దేశంలో ఆస్తులన్నీ వరుసపెట్టి అమ్మేయాలని చూస్తున్నారు. అర్జెంటుగా మరి ఎందుకు అమ్మాలనుకున్నా నాకు తెలియదు. మరి అది జరుగుతుంది కదండి. సరే, నెక్స్ట్ చూద్దాం. హెల్ప్ రెడ్యూస్ బడ్జెటరీ సపోర్ట్ ఫర్ PSUs. సో ఇక్కడ హెల్ప్ రెడ్యూస్ బడ్జెటరీ సపోర్ట్ ఫర్ PSUs అంటే పబ్లిక్ సెక్టర్ యూనిట్స్కి కేంద్ర ప్రభుత్వం కొంత బడ్జెట్ అలొకేట్ చేస్తుంది. సో ఈ అలొకేట్ చేయాల్సిన అవసరం తగ్గిస్తుంది అన్నట్టుగా చెప్తుంది. ద సెంట్రల్ గవర్నమెంట్ ఈచ్ ఇయర్ ప్రొవైడ్స్ సమ్ అమౌంట్ ఫర్ సెంట్రల్ PSUs to meet their capital expenditure requirements, debt repayments to international organizations, debt servicing, interest plus principal payments, VRS schemes, reliefs and concessions, special packages, etc. For example, the government has announced a package of 70,000 crore to revive the beleaguered MTNL and BSNL. ఇక్కడ చూడండి. ఓకే, ఇంకా పూర్తిగా చదివిన తర్వాత ఒకసారి చూద్దాం. With an important in financial health, some of the budgetary support may no longer be required and reduced gradually over the years, relieving the central government from this burden. Okay. This will lead to an improvement in the financial as well as fiscal position of the central government.
This expenditure could be utilized elsewhere like social welfare projects. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే పబ్లిక్ సెక్టార్కి యూనిట్స్కి ఇవ్వాల్సిన డబ్బులు తగ్గుతాయి కాబట్టి వాటిని వేరే చోట మనం ఉపయోగించుకోవచ్చు అని చెప్తున్నారు. అది వేరే చోట ఉపయోగిస్తారా లేదా అని గవర్నమెంట్ డిసైడ్ అవ్వాలి, ఇంకా అవ్వలేదు కాబట్టి వీ కాంట్ కన్సిడర్ ఇట్ యాజ్ అ బెనిఫిట్. ఎందుకంటే ఏంటది ప్రధానమంత్రి గారికి సంబంధించి వచ్చిన పిఎం కేర్స్ ఫండ్లోకి ఎంత వచ్చిందో ఎంతవరకు ఆవిడకి ఏం తెలియదు, దాన్ని దేనికి ఖర్చు పెడుతున్నారో తెలియదు. ఏమొచ్చినా సరే పిఎం కేర్స్ నుంచి ఖర్చు పెడుతున్నారని చెప్తున్నారు. పిఎం కేర్స్కి ఎంత వచ్చిందో తెలియదు, అలా అంత వచ్చిందో అనిపిస్తుంది కూడా. సో వాళ్ళు ఎందుకు ఖర్చు పెడుతున్నారో ఏంటో వాళ్ళు ఖర్చు చెప్పే వరకు మనకు తెలియనప్పుడు సో ఇది ఒక పాయింట్గా మనం చెప్పలేము. ఓకేనండి, బట్ ఇది ఒక పాయింట్ అని చెప్తున్నారు, పాసిబిలిటీ ఉంది. సో అందులో ఎగ్జాంపుల్గా ఏం చెప్తున్నారంటే మనకు గవర్నమెంట్కి సంబంధించి ఎంటీఎన్ఎల్, బిఎస్ఎన్ఎల్ సంస్థలు 2 ఉన్నాయి, టెలికాం సంస్థలు. వీటిని రివైవ్ చేయడం కోసం 70,000 కోట్ల వరకు ఖర్చు పెడుతున్నారని చెప్తున్నారు. మరి రివైవ్ చేశారా లేదా అని ఇంతవరకు తెలియదు. బిఎస్ఎన్ఎల్కి సంబంధించి ప్రస్తుతానికి అందరం ఎవరో ఒకరు వాడుతున్నాం బిఎస్ఎన్ఎల్. నిజానికి అందరం కనుక బహుశా దేశంలో కుటుంబంలో ఒక్కొక్క బిఎస్ఎన్ఎల్ సిమ్ కొనుక్కుని ఉండుంటే బహుశా ఇవాళ బిఎస్ఎన్ఎల్ పరిస్థితి అలా ఉండేది కాదు. అంటే దేశభక్తి ఉన్నాడు, మరి అట్లీస్ట్ కనీసం సిమ్ కొనుక్కున్న 10 రూపాయలు రీఛార్జ్ చేసుకోవడానికి ముందుకు రాలేదు బాబు. దేశభక్తి అన్నాడు, మరి ఆ దేశభక్తులు ఎక్కడికి పోయారో తెలియదు. నెక్స్ట్, ప్రొవైడ్ ఫండ్స్ ఫర్ ద న్యూ ఇన్ఫ్రా క్రియేషన్. Money raised could be used to create new assets which would in turn lead to job creation. This would provide a big flip to investments, thus fostering growth. Investments as a percentage of GDP has been on the decline as the private sector is still waiting for revival of demand post the pandemic and the public sector in short of resources. The NMP could revive investments in the economy and help India recover from the slowdown inflicted by COVID-19. This could result in a repeat cycle of monetization. As construction risk is taken over by the PSUs, the public sector gets a ready-made de-risked asset and it need not fret over environmental clearances, risk of delay in projects and litigation, etc. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ కోసం కొత్తగా ఈ సొమ్ములు ఉపయోగపడతాయి. 6 లక్షల కోట్లు ఆల్రెడీ మా బడ్జెట్ లోట్లో ఉందని చెప్తున్నారు. అంటే లోటు పూడ్చుకోవడానికే చాలా వరకు ఇది పోతుంది. కొత్తగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలంటే మీ దగ్గర డబ్బులు ఉండాలి కదా. మీ దగ్గర డబ్బులు ఉంటే మీరు ఆస్తులు అమ్ముకోరు. ఆస్తులు అమ్ముకున్న తర్వాత మీకు డబ్బులు లేవంటున్నారు కాబట్టే కదా, డబ్బులు లేవనుకున్నారు కాబట్టి ఆస్తుల కోసం డబ్బుల కోసం ఆస్తులు అమ్ముతున్నారు. సో ఇక్కడ కొత్తగా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టిన దాని మీద కూడా ఏ రూల్స్ ఎందుకు వర్తించు? ఇప్పుడు గవర్నమెంట్ కట్టిందని తీసుకెళ్ళి మళ్ళీ ఎవడో ఇంకొక గవర్నమెంట్ వచ్చిన తర్వాత అబ్బే వీటిలో కూడా మేము ప్రైవేట్ సెక్టర్కి ఇచ్చేస్తా ఉన్నాం అనుకోండి, గవర్నమెంట్ ఆస్తులు అమ్ముకుని చేసుకుంది ఎందుకు కదా. సో ఇవన్నీ వస్తాయి. నెక్స్ట్, స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ ఆన్ జాబ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్. ద వే value received as a consideration will unlock greater value for the government PSUs. This will provide a boost for the Gati Shakti plan, under which the government has announced a 100 lakh crore infrastructure creation plan. It's an initiative method for the public-private partnership which could release the animal spirits of the corporate sector. Infrastructure creation take over the assets by the private sector has a multiplier effect on the economy. The languishing underutilized assets will be put to optimum use by the private enterprises and create a new employment opportunities. The finance minister added that it is important that India recognize that the time has come for making the most out of our assets and we hope the plan in a grand success. So okay, ఇక్కడ స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ ఆఫ్ జాబ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ అని చెప్తున్నారు. సో ఇక్కడ మనకి కార్పొరేట్ సెక్టార్ కనుక ఎంటర్ అయితే, కార్పొరేట్ సెక్టార్ టైప్లో కనుక మనం ఈ పబ్లిక్ సెక్టార్స్ని తీసుకెళ్ళగలిగితే ఖచ్చితంగా ఇది జాబ్స్ని, ఇన్వెస్ట్మెంట్స్ని క్రియేట్ చేస్తుంది అని చెప్తున్నారండి. సో ఇది ఒక పాయింట్ కింద వాళ్ళు చెప్పారండి. సో ఇంతకు మించి ఉంది, తర్వాత దానికి సంబంధించి ఇచ్చారు. ఈ 4 పాయింట్లు నిజానికి బెనిఫిట్స్ కింద యాహూ చెప్పింది, కానీ దీంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఓకే, మనం ముందర బెనిఫిట్స్ చెప్పారు కాబట్టి వాటిని బెనిఫిట్ కింద తీసుకుందాం. ఓకేనండి, బెనిఫిట్ కింద తీసుకుని నెక్స్ట్ ఇక్కడ ఒక చిన్న రిమార్క్ రాశారండి. ఆ రిమార్క్ కూడా మనం ఒకసారి చదువుకున్న తర్వాత ఈ బెనిఫిట్స్లో చెప్పిన దాంట్లో లోపం బోల్డంత ఉందో దాన్ని మనం చెప్దాం. The national monetization pipeline good idea but risks involved, says economist కౌశిక్ బసు. ఎకానమిస్ట్ అంటే ఆర్థిక శాస్త్రవేత్త అంటారండి. కౌశిక్ బసు అనే ఆర్థిక శాస్త్రవేత్త దీనికి సంబంధించి ఒక
రిమార్క్ ఇచ్చారు. గుడ్ ఐడియా అని చెప్తున్నారు, కానీ రిస్క్స్ ఎక్కువ అని చెప్తున్నారని, రిస్క్స్ ఉన్నాయని చెప్తున్నారు. సరే ఏంటో చూద్దాం. ఇతను బహుశా న్యూయార్క్ నుంచి చెప్తున్నట్టున్నారు అనుకుంటా. సరే ఒకసారి చదువుదాం. కౌశిక్ బసు, అన్ ఎకనామిస్ట్ ఫ్రమ్ ఇండియా అండ్ ప్రొఫెసర్ అట్ కార్నెల్ యూనివర్సిటీ, compared the national monetization pipeline with goods and services tax and said that it is a good idea but risks are too involved in its implementation. అని ఏం చెప్తున్నారంటే, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ విషయంలో ఎలాగైతే జరుగుతుందో దీనికి కూడా అదే పరిస్థితి రావచ్చు. గూడ్స్ అండ్ సర్వీసెస్ గుడ్ ఐడియా గుడ్, కానీ ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడు దాని అసలు పరిణామం తెలుస్తుంది. అదే ఇక్కడ చెప్తున్నాడండి ఆయన. ఆర్థిక శాస్త్రవేత్తలు కొంచెం చెప్పిన మాట అప్పుడప్పుడు వినాలని, అంటే మన వాళ్ళు వినరు అనుకోండి. మన నాయకులకి అది మంచి అలవాటు ఉంది మన వాళ్ళకి. అలాంటి మంచి అలవాట్లు ఉండడం వల్ల మన దేశంలో తగలనింది. సరే, చెడ్డ అలవాట్లు ఉంటే మనం ఇంకా బాగుపడేవాళ్ళేమో మనకు తెలియదు. సరే, ద ఎకనామిస్ట్ పాయింటెడ్ అవుట్ దట్ ద బిగ్ assets like airports, highways, railways, which are languishing, would be used well enough through national monetization pipeline. It is an exclusive interview with ANI. Basu said, national monetization pipeline is barely 24 hours old. I do have a view, and a view is that there is a plus side to it, but there is a risk, and a very big risk. That is, I think this is a bit like GST. The comments of the economist came after Union Finance Minister Nirmala Sitharaman Monday launched the national monetization pipeline that includes the centre's 4-year plan to monetize its brownfield infrastructure assets. The government has planned a 6 lakh crore pipeline of assets that can be monetized, which includes a range of assets put on the block for private sector participation over a 4-year period from financial year 2022 to financial year 2025. Replying to a question on the intent of the policy or the purpose, Basu said that the move to monetize its brownfield infrastructure assets is desirable, but if done wrong, it can backfire. I am not close enough, have not seen the details to be able to tell you which way to go, but it is important to understand what is being done basically is a form of public-private partnership, said Basu. So you bring in the private sector, you rent it out, you lease it out, you give them. You take money from the private sector, you retain the ownership of these assets, and the private sector begins to use it. This done well can actually be pretty good, no doubt about it, because the private sector brings it efficiency in the state continues to own it, said Basu. Talking about economic recovery of India post-coronavirus pandemic, he said, India is recovering, but two things have to be kept in mind. India's growth in the next year should be over 10%. Previous year, India was 7 to 9%. After dropping that much at a 10%, rise barely takes to the past where you were 2 years ago, said Basu. He said that the spike will simply get India out of the pit. He also said that because of the GST management and the lockdown management, there is a bit of a disappointment, but reiterated that India has a fundamental strengths. India, should tell you, has fundamental strengths. We have an industry, the pharmaceutical industry, which is so important today, very mature and big. We have a digital industry, that information technology and the software sector, some of the world's finest companies, and this is a sector that is going to grow in importance. So in terms of fundamentals, India is very well positioned, said Basu. He has recently authored a book on Policymakers Journal that talks about two of his favorite politicians, former US President Barack Obama and former Indian Prime Minister Dr. Manmohan Singh. He said that while talking to Obama, he discussed India's soft power, its intellectual power, and space research. The way Obama nodded gave me an impression that he understood the importance of soft power, Basu added. Meanwhile, talking about Manmohan Singh, he said he is a modest person. To be the modest as a prime minister or a president, head of the state, needs a lot of courage.
I think Dr. Singh has that courage, and that courage, which is not widely appreciated by people, is what allows you to make good solid decisions, added Basu. Basu, who was also the former chief economist of the World Bank, sorry, let's continue. Basu, who was also the former chief economist of the World Bank, talking about his stint with the organization, said, "When I was at the World Bank, I was putting in among the World Bank's mission to observe inequality and how the bottom segments of the different countries were doing." Earlier this year, Basu had joined Congress MP Rahul Gandhi at a virtual event on March 2 for an open dialogue on democracy, development, and life and politics, India and the world, ANI. సో ఇక్కడ సింపుల్గా మీకు ఇంగ్లీష్లో ఏం చెప్పానంటే, ఈ కౌశిక్ బసు అని ఆయన సింపుల్గా చెప్పింది ఏంటంటే, ఒకవేళ కనుక కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తే ఈ నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ అనే దాన్ని ఖచ్చితంగా దేశానికి బెనిఫిట్ జరుగుద్ది అని చెప్తున్నాడు ఆయన. ఒకవేళ కనుక ఇంప్లిమెంటేషన్లో తేడా కొట్టింది అంటే దేశం చాలా పెద్ద ప్రమాదంలో పడుతుందని చెప్తున్నాడు. ఒక ఎకానమిస్టే చెప్తున్నాడు. సో ఇంత పెద్ద రిస్క్ భాజపా తీసుకుంటాం, అది కూడా ఎప్పుడంటే దేశం తీవ్రమైన నష్టాల్లో ఉంటున్నప్పుడు. సో ఇది ఆర్థిక శాస్త్రంలో చెప్పింది. ఇప్పుడు దాని గురించి చదివింది మీకు చెప్పాను. దాన్ని జిఎస్టీతో కంపేర్ చేసాడు. జిఎస్టీతో ఆయన కంపేర్ చేయడంలోనే అక్కడ అంతా ఉంది, మతలబంతా ఉంది. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ పేరు మీద దేశంలో అన్ని ట్యాక్సులను ఒకే తాటికి తీసుకొచ్చిన తర్వాత రాష్ట్రాలకు చెల్లించాల్సిన బకాయిలను ఇంతవరకు చెల్లించకపోగా ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, పాండమిక్ కదా మేమేం చెల్లించలేకపోతున్నాం, వీఆర్ సారీ అనే సింపుల్ మాట చెప్పి రాష్ట్రాలని నిండా ముంచేశారు. రాష్ట్రాల ఆదాయాలు పడిపోయాయి. మన ఆంధ్రప్రదేశ్ ఆదాయం పడిపోయాయి. ఇప్పుడు ప్రతిపక్షాలన్నీ మన ఆంధ్రప్రదేశ్ మీద పడుతున్నాయి. కానీ అసలు ఆదాయాలు పడిపోవడానికి కారణమైన భాజపాని మాత్రం ఒక్కడ విమర్శించడం, ఆఖరికి అధికారంలో ఉన్న వాళ్ళతో సహా. సో కాబట్టి అన్నిటికీ మూల సూత్రధారిని ఎవడో ప్రశ్నించలేడు. మిగతా వాళ్ళందరూ ఒకరినొకడు తిట్టుకుంటున్నారు, ఈడు అన్నాడు. ఎందుకంటే వాళ్ళు తిట్టలేక, తిడితే ఓట్లు ఒక మతానికి సంబంధించిన ఓట్లు పోతాయి కదా, దాని గురించి అంటే అంత బాగా మ్యానిపులేట్ చేస్తున్నారు. మరి ఏం చేస్తాం, అలాగుంది. సో ఇంకొక 5 సంవత్సరాలు కనుక మీరు ఖచ్చితంగా భాజపాకి ఇచ్చుంటే మనం వెనిజులా తర్వాత మనమే నెక్స్ట్ పొజిషన్లో ఉంటాం అన్నమాట, లేదా వెనిజులా కన్నా ముందు పొజిషన్లో ఉండొచ్చు. సో ఇక నేను పాజిటివ్ పాయింట్స్గా చెప్పబడ్డ ఒకసారి అమితాబ్ తివారీ గారు రాసిన వ్యాసంలో ఫస్ట్ ఏం చెప్పారంటే, షోర్ అప్ రెవెన్యూస్ ఆఫ్ ద గవర్నమెంట్ అండ్ పిఎస్యూస్, పబ్లిక్ సెక్టార్లకి ఇన్వెస్ట్మెంట్లు పెరుగుతాయి, రెవెన్యూ పెరుగుద్ది అని చెప్తున్నారు. మీరు ఆస్తులను అమ్మేసి వాటిని తీసుకొచ్చి పబ్లిక్ సెక్టార్లో మీరు రెవెన్యూ పెంచుతానంటే అది ఏ రకంగా రెవెన్యూ డెవలప్మెంట్ అవుద్దో నాకు తెలియదు. అది ఎలాగా ఆస్తులు అమ్మితే దాని ద్వారా ఆస్తులు పెరుగుతాయి అనుకోవడం మూర్ఖత్వమే. తర్వాత హెల్ప్ రెడ్యూస్ బడ్జెటరీ సపోర్ట్ ఫర్ పిఎస్యూస్కి సంబంధించిన పబ్లిక్ సెక్టార్ యూనిట్లు ఏవైతే ప్రభుత్వాలు అధీనంలో నడిపింపబడతాయో వాటికి బడ్జెట్ కేటాయింపులు తగ్గుతాయి అంటున్నాడు. బడ్జెట్ కేటాయింపులు తగ్గితే ఆ పిఎస్యూస్ కనుక ఫెయిల్ అయితే మరి అప్పుడు పరిస్థితి ఏంటి? ఆ విషయంలో ప్రభుత్వాలు ఏం నిర్ణయం తీసుకుంటాయి? ఎందుకంటే ప్రైవేట్ సెక్టార్ని కనుక తీసుకొచ్చి మనం ముందర పెడితే ఆల్రెడీ మనం ఎడ్యుకేషన్ సెక్టార్లో చూస్తున్నాం. ఎడ్యుకేషన్ సెక్టార్లో ఎలా అయితే ప్రైవేట్ వాళ్ళు తీసుకొచ్చి పెట్టారో వాళ్ళు మార్కులు ఎక్కువ చూపించుకుంటే మాకు పిల్లలు ఎక్కువ వస్తారని చెప్పి పిల్లోడికి ఆల్రౌండ్ డెవలప్మెంట్ లేకుండా చేసి పడేశారు. కొన్ని స్కూల్స్లో ప్లే గ్రౌండ్లో ఉండవు. ప్లే గ్రౌండ్ లేని స్కూల్లో పిల్లోడు చదివితే ఆడికి ఏమంటాము ఆల్రౌండ్ డెవలప్మెంట్ అలా వస్తుంది. అలాంటి వాడు రేపొద్దున దేశంలో కూర్చుంటే వాళ్ళందరూ చదవాలంటాడు కానీ ఆడు పని చేయడు, అలాంటి వాడు తయారవుతాడు. సో మరి ఆటలాడేవాడు కావాలి, చదువుకునేవాడు కావాలి, అందరూ కావాలి. అన్ని చోట్ల అందరికీ ఒకే రకమైన డెవలప్మెంట్ ఉంటుంది. అందరూ చదవలేరు, అలా అని చెప్పి అందరూ వాడలేరు. సో అందరిలో కొంతమంది రాణిస్తారు కాబట్టి ఆ రాణించేవాడు ఎక్కడ రాణిస్తాడో తెలుసుకుని దాని వైపు ఆయన ముందుకు నడిపించాలి. అది స్కూల్స్ చేసే పని. కానీ మన వాళ్ళు ఏం చేస్తున్నారు, అందరినీ చదువుల ఫ్యాక్టరీలో పెట్టి మనకి కార్మికులను తయారు చేస్తారు. నువ్వు కార్మికులను తయారు చేస్తే వాడు ఏ రకంగా దేశానికి ఉపయోగపడతాడు? ఇప్పుడు మాకు మంచి ఆటగాడు తయారవ్వాలి, ఒక మంచి ఆటగాడు నువ్వు కార్మికుడిని చేసావు అనుకో, వాడు దేశానికి ఏ రకంగా ఉపయోగపడతాడు? లేదా ఒక మంచి సైంటిస్ట్ నువ్వు కార్మికుడిని చేసావు అనుకో, వాడి మేధస్సు అక్కడే తుంచేయబడతాడు. సో ఇది ఏ రకంగా చూసినా కూడా
ప్రైవేట్ సెక్టార్కి సంబంధించినంతవరకు కొన్ని కీ సెక్టార్స్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేట్ సెక్టార్ని ఇన్వాల్వ్ చేయకూడదు. అంటిల్ అన్లెస్ మన గవర్నమెంట్ సెక్టార్లో వాటిని జాగ్రత్తగా తిరిగి మనం రీవైటలైజ్ చేసుకుని గవర్నమెంట్ సెక్టార్ అండర్లో ఉంచుకుని కొన్ని చోట్ల ప్రైవేట్ సెక్టార్ని తీసుకురాగలిగితే ఉపయోగపడేది. ఇప్పుడు ఎలిమెంటరీ స్కూల్ విద్యని కంపల్సరీ చేసినప్పుడు అది గవర్నమెంట్ అండర్లోనే ఉండాలి. ప్రైవేట్ వాడి చేతుల్లో పెడితే అది నచ్చిన మార్కులేసి పంపించేస్తాడు, వాడు పాస్ అయిపోయాడు అంటాడు. తీరా ఆడికి భాష రాదు, ఆ రాని భాషతో వాడు ముందర క్లాసులకి వెళ్తే వాడికి ఏమీ తెలియదు. ఆ ఏమీ తెలియనోడికి ఏం చెప్తే అదే నమ్ముతాడు. అల్టిమేట్గా దేశం మీద ప్రభావం చూపిస్తుంది. అలాంటి ఎరుబాగులలో కావాలి మన దేశంలో కూడా. ఎందుకంటే ఆడు ఏం చెప్తే అది నమ్మే వాడికి ఓటేసాడు అనుకోండి, ఆడికి పని జరిగిపోద్ది, ఆడే అధికారంలో ఉంటాడు. అదే ఆడు చెప్పే విషయాన్ని విషయంగా పరిశీలించి అందులో తప్పులు తెలుసుకుని ఇది తప్పు అని చెప్పాడు అనుకోండి, వీడికి ఓటు పడు జరిగేది అది. సో ఎప్పటికైనా సరే కొంచెం మేల్కోండి. సో ఐ డోంట్ థింక్ పబ్లిక్ సెక్టార్ యూనిట్స్కి బడ్జెట్ అలొకేషన్ తగ్గించడం వల్ల మనకి ఉపయోగం జరుగుద్దని నేను అనుకోను. అది ఎట్లాగో బెనిఫిట్ అవ్వదు. ప్రొవైడ్ ఫండ్స్ ఫర్ ద న్యూ ఇన్ఫ్రా క్రియేషన్. ఉన్న ఆస్తులను అమ్ముకుని కొత్త ఆస్తులు సృష్టిస్తానంటే దానికన్నా మూర్ఖత్వం ఇంకోటి ఉండదు. అది ఎట్టి పరిస్థితుల్లోనూ కరెక్ట్ అయిన బెనిఫిట్ కాదు. స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ ఆన్ జాబ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్. కార్పొరేట్ సెక్టార్ డోంట్ ఎంటర్టైన్ సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్. వాళ్ళకి సోషల్ వెల్ఫేర్ మీద అంత నమ్మకం లేదు. దే జస్ట్ డూ ఇట్ ఫర్ ద నేమ్ సేక్ ఉంది. లక్షల కోట్లు సంపాదించినోడు 1000 కోట్లు ఖర్చు పెట్టినట్టు ఎక్కడా ఉండదు. సో ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ ఇండియా అట్ ఆల్. జాబ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్. కార్పొరేట్ సెక్టార్లో దే ఓన్లీ థింక్ ఆఫ్ ప్రాఫిట్ ఇట్ సెల్ఫ్. సో ఒక వర్కర్ కరెక్ట్గా పని చేస్తున్నాడా లేదా అని డిసైడ్ అవుతాడు. ఇఫ్ ద వర్కర్ ఈజ్ ఇన్ఎఫిషియంట్ అండ్ యూ డోంట్ థింక్ దట్ ఈజ్ నెససరీ ఫర్ ద కంపెనీ, దే విల్ sack him. వాట్ అబౌట్ హిస్ ఫ్యూచర్? సో గవర్నమెంట్ సెక్టార్లో మీరు ఎవరిని పడతాను తీయవు, బట్ దే విల్ ఆస్క్ హిమ్ అండ్ ట్రై టు ఇంప్రూవ్ హిమ్. సో ఇంప్రూవ్మెంట్కి ట్రై చేస్తారు. ఎప్పుడో రేర్ పరిస్థితుల్లో చేస్తారు. అందువల్ల ఉద్యోగానికి భద్రత ఉంటుంది కాబట్టి అతను ఖర్చు పెట్టగలిగేందుకు అవకాశం పెరుగుతుంది. బట్ కార్పొరేట్ సెక్టర్లో ఉండదు. మీకు కనుక గవర్నమెంట్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ని చూడండి, మీకు సింపుల్గా ఉద్యోగం తీసేస్తున్నానని చెప్పడానికి వాళ్ళు ఎంచుకున్న పద్ధతి పింక్ స్లిప్. వాడి డెస్క్ మీద ఒక పింక్ స్లిప్ పెట్టేస్తాడు. ఆ స్లిప్ చూసిన తర్వాత అక్కడికి అర్థమైపోద్ది వాడిని ఉద్యోగం నుంచి పీకేశారు. అది ఎప్పుడు తెలుస్తుంది అంటే వాడు మార్నింగ్ డెస్క్ వచ్చి చూసినప్పుడు. సో అంత పద్ధతిగా జరుగుతాయి అన్నమాట ఉద్యోగాలు ఓడగొట్టడం. సో కార్పొరేట్ సెక్టార్కి జాబ్స్ క్రియేట్ చేస్తాయంటే ఐ డోంట్ థింక్ ద జాబ్స్ క్రియేషన్ అనేది మనం అంత సీరియస్గా తీసుకోవడం లేదు. ఇప్పుడు రిలయన్స్ సెక్టర్లో జాబ్స్ క్రియేట్ అవుతాయి. నెలకు 10,000 సంపాదించేవాడు, నెలకు 3,000 సంపాదించేవాడు, 4,000 సంపాదించేవాడు అనుకోండి జాబ్ అనుకుంటే ఐ డోంట్ థింక్ దే ఆర్ నాట్ జాబ్స్ అట్ ఆల్. సో పీపుల్కి సర్వైవ్ అవ్వడానికి నువ్వు సరిపడినంత కూడా శాలరీ ఇలా ఇవ్వలేనప్పుడు how it is going to affect the common man's lives. So that is also important. And second thing is investments. Corporate sectors only invest in the sectors where they think that there is a profit. They don't think they are going to invest in where they are going to fail or it's a wasted asset. So simple. So మనం ఆల్రెడీ లాస్లో ఉన్న అసెట్స్ని ఇచ్చాం. The corporate sectors don't have a necessity to improve it. ఉన్న అసెట్స్ని వాడుకుని దే ఆర్ గోయింగ్ టు యూటిలైజ్ ఇట్ టు గెయిన్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. అండ్ ఇఫ్ దే ఆర్ నాట్ గోయింగ్ టు ఇంప్రూవ్ ఇట్, వాట్ ఈస్ ద గవర్నమెంట్ కెన్ డూ అట్ ఆల్? ఎనీథింగ్. సో గవర్నమెంట్ ఏమీ చేయదు. సో బేసిక్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే గవర్నమెంట్లో ఎన్నుకున్న వాళ్ళు మేమేం పని చేయం కానీ మీరు మాకు ఓట్లు వేయాలని చెప్తున్నారు. సో అది ఇండైరెక్ట్గా చెప్తుంది. సో ఇదే మనం అర్థం చేసుకోవాల్సింది. అన్ఫార్చునేట్లీ ద పీపుల్ ఆర్ సో బ్లైండెడ్ దట్ దే ఆర్ అనేబుల్ టు సీ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెనింగ్ ఇన్ అవర్ కంట్రీ. Sometimes I also worry that with this sheer blindness towards a sheer faithfully blindness which can destroy our country, and as well as we are witnessing it right in front of our eyes. It used to be happened in movies, now we are actually witnessing it. How come the people of India who used to be excellent in the technological terms, in the philosophical terms, who used to be excelling in those terms, how come we became so idiotic at the same time? It's all because of the blind faithness that we have on our leaders. And I don't think it is going to impact anything. And these kind of benefits which been shown are actually the loss, the points for the bad as well. And hope the BJP government which is in the power can understand what they are doing, and maybe sometime later maybe they are going to
take back their decision. But until now, we are hoping that maybe the country will be same as it was before in 2014. I don't know, but I think maybe in 2024 we won't be able to see that many jobs anymore. Maybe the jobs which we'll have is less than people who are earning less than 10,000 rupees per month, but the guy in the top side is earning almost 50 lakh crores, maybe 50,000 crores per year. That's the kind of difference we might be able to see in future, which might not be good for our country. And hopefully in 2024, if we take a good decision, that's a possible, that's a hope thing, because neither in any opposition side they don't have a common agenda or a common structure to help the country to revive in economic basis. And most probably they don't have the common ideals as well to come together, because BJP just become a huge and mammoth party in our Indian political spectrum. Sometimes I wonder that how did this happen? A party that who has only two member parliaments has suddenly risen up to be one of the biggest political party in the country, and within a short span of time they are changing the entire lines in the constitution to how to govern the country, and these are happening day by day without our knowledge. And unfortunately, the people who are deemed to be the intellectuals in our country are so silent that they are not speaking about these injustices happening in our country. Hope, let us hope that the intellectuals and the people who we are calling the activists, and I don't know who else is left in our country, or maybe left the country, we don't know. If they exist in our country, wake up and speak for the injustices happening in our country. And if you don't, maybe the position which is happening in Afghanistan might be the next. It might not be the terrorism that is going to kill the country, but it is the stupidity in our leadership's ideas and their plans may kill the country. This is just a beginning. And imagine, for a 6 lakh crore rupees, they are divesting the effort of a billion people who have invested a time of 70 years to build these things. That's not a joke at all. So let's hope that the politicians around the country need to speak up whom they are siding. Are they siding for the people of the country, or they're siding for the people who are putting money in their pockets? This needs to be known to the people of India. So if you are going to side with the businessman, be open about it. But if you are going to side with the people, be brave and talk to the people. Be brave and talk against the government. That is the important thing that we need to know, and the people need to know who exactly on the side. Unfortunately, no one. So let's hope that Indian people will realize the mistake they did and rectify it in 2024. That is the only thing I want to ask the people of India. Thank you very much. Jai Hind.